మన్యాసిన టాక్స్ కి స్వాగతం. నిన్న సింహాచలం దేవస్థానంలో గోడకూలి 7గురు మరణించిన దురదృష్టకరమైన సంఘటన జరిగింది. దీన్ని దురదృష్టకరమైన సంఘటన అందామా, లేదు ప్రభుత్వ నిర్లక్ష్యంతో జరిగినటువంటి ఘోరం అందామా, ఏమందాం? ఎందుకు ఈ మాట అంటున్నానంటే, గతంలో తిరుపతిలో కూడా తొక్కుసలాట జరిగి 6గురు చనిపోయారు. ఒంటిమేట్లో విద్యుత్ యాక్సిడెంట్ జరిగి 4గురు చనిపోయారు. అలాగే ఇంకా ముందుకు వెళ్తే గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు నాయుడు గారు పుష్కర స్నానం దిగినప్పుడు దాదాపు 29 మంది చనిపోయారు. అలాగే తిరుపతిలో గోశాలలో గోవులు చనిపోతున్నాయి. దాని మీద గొడవ జరిగింది. కరుణాకర్ రెడ్డి ప్రూఫ్ చేస్తానంటాం, ఒకరికొకరు ఛాలెంజ్ చేసుకోవటం, ఇవన్నీ జరిగాయి. అక్కడ తిరుపతి దేవస్థానం చైర్మన్ గారు అవి వయసు మళ్ళీపోవడంతో చనిపోయాయి అని చెప్పటం, ఇవన్నీ జరిగాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ప్రభుత్వ వ్యవస్థ, ధర్మాదాయ శాఖ వ్యవస్థ, ఇంతమంది మంత్రులు, ఇంతమంది అధికారులు ఉంటుండగా ఇలాంటి ఘోరాలు జరగటం. ఆ గోడ 10 అడుగులు ఎత్తుందంటున్నారు, 70 అడుగులు పొడవుంది అంటున్నారు. గాలికి పడిపోవడం అంటే అర్థం కాలేదు. ఎందుకంటే ఈ హోంమంత్రి గారు గాలికి పడిపోయింది అది అంటున్నారు. గాలికి పడిపోవడం ఏంటి? 20 రోజుల క్రితం కట్టిన గోడ గాలికి పడిపోవడం అంటే నవ్వొస్తుంది. ఆ ఇటుకలు ఫ్లై యాష్ తో తయారు చేశారని అంటున్నారు. అంతేకాకుండా దానికి పునాది తీయలేదని కూడా ఆరోపణ. అయితే ఒకసారి ఒక సంఘటన జరిగితే ఏదో జరిగింది, యాక్సిడెంట్ అనుకో, కానీ ఇన్ని సంఘటనలు వరుసగా జరుగుతున్నాయి. అది దేవాలయాల్లోనే జరుగుతున్నాయి, దేవాలయ పరిధిలో జరుగుతున్నాయి. అంటే ఏమనుకోవాలి? దీన్ని క్రిమినల్ నెగ్లిజెన్స్ అంటారు. ఇది నెగ్లిజెన్సీ కాదు, క్రిమినల్ నెగ్లిజెన్సీ అంటారు. ఈ క్రిమినల్ నెగ్లిజెన్సీకి మరి బాధ్యులు ఎవరు? ఏముంటే ఒక కమిటీని ఏర్పాటు చేస్తా ఉంటున్నారు. చూసాం కదా, తిరుపతి లడ్డు విషయంలో ఎంక్వైరీ అలాగే ఉండిపోయింది. అదేం జరిగిందో తెలియదు. మరి అదే విధంగా తిరుపతి తొక్కుసలాటలో కమిటీ ఏర్పాటు చేశారు. ఆ నివేదిక ఏది ఇస్తున్నారో తెలియదు, ఏది వస్తుందో కూడా తెలియదు, ఏది ఇచ్చారో ఇవ్వలేదో కూడా తెలియదు, ఇది ఎప్పటికి ఇస్తారో కూడా తెలియదు. అంటే కమిటీలు వేసి ఎక్స్గ్రేషియా ప్రకటించుకొని చేతులు దురిపించుకుంటూ అయిపోయిందా? ఎవరో తెలుగుదేశం నాయకులు మొదట తొందరపడి గోడ కూలిపోయిందంటే అది ఎప్పుడు కట్టారో కూడా తెలియకుండా, గత ప్రభుత్వం హయాంలో కట్టి ఉండొచ్చు, అప్పుడు కట్టారు, అది పడిపోయిందని తొందరపడ్డారు. అంటే ఒకరి మీద ఒకరు తోసుకోవడం తప్ప. అంటే ఎప్పుడేటి జరిగినా సరే జగన్ అలా చేశాడు కాబట్టి దాని పర్యవసానం ఇప్పుడు ఇలా జరుగుతుంది అని చెప్తున్నారు. ఇక్కడ కూటమి ప్రభుత్వం ఒకటి జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆయన తప్పులు చేశాడు అనుకుంటే ఆ తప్పులు చేసినందుకు ఆయన ఓడిపోయాడు. మళ్ళీ మీరు తప్పులు చేసి జగన్ మీద తోసినట్టు అర్థం కాలేదు. 20 రోజుల క్రితం కట్టిన గోడ పడిపోయినా జగనే కారకుడా, ఇదేంటి అర్థం కాదు. మీరు ఆయన మీద తప్పులు తోసేస్తారు, కానీ ప్రజలంత అమాయకులు కాదు. మీరు చేయని పని ఆయన మీద తప్పులు తోసేది కాదు. మీరు చేయని పనులు ఇక మీదటైనా సరే ఇటువంటి లోపభూయిష్టమైన పనులు చేయకుండా ఇక్కడ ప్రజల ప్రాణాలు పోతున్నాయి. ఆఖరికి ఆ వస్తువు ఏర్పాట్ల ముందు ఏం చెప్పారండి అనిత గారు? మంత్రులతో కమిటీ ఏర్పాటు చేస్తాం, చిన్న మైనర్ ప్రాబ్లం కూడా రాదు, ఏ డిఫెక్ట్ ఉండదు అని అన్నారు. మీరు కొన్నాళ్ళకి భక్తులు భయపడతారు దేవాలయాలకు రావాలంటే. అంటే వాళ్ళ తాలూకా మనసులో ఒక భయభ్రాంతులకు గురయ్యే సంఘటనలు జరుగుతున్నాయి. అవి తీర్చవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అంతేగాని ఒక సంఘటన జరగగానే దీనికి కూడా కారకుడు జగన్ హయాంలో కట్టిన గోడలాగా ఉంది అది అని తొందరపడి అన్నారు. మీకు ఇంకా చెప్తాను చూడండి, ఇప్పటికైనా మించిపోయింది లేదు. నేను క్లియర్ చెప్తున్నాను, మీకు చిన్న ఐడియా ఇస్తాను. నేను ఆ గోడ కూలిపోవడానికి జగనే కారకుడు అని ఇప్పుడైనా మీరు స్టేట్మెంట్ ఇవ్వండి. ఎలా కారణం చెప్పమంటారా? సింపుల్, ఏమి లేదు. ఆ గోడ కట్టడానికి భారతీయ సిమెంట్ వాడని చెప్పండి. భారతీయ సిమెంట్ జగన్ కదా, నాసిరకం సిమెంట్ ఇచ్చాడు మాకు అని తోసివచ్చు. ఏమనుకుంటున్నారు అంటే, ప్రజలంటే, ప్రజల ప్రాణాలంటే, ఒక సంఘటన జరిగినప్పుడు అది ఎందుకు జరిగింది, ఇక మీద అలా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందా లేదా? ఎంతమంది చచ్చిపోతారు? ఇప్పుడు కోవులకు వెళ్ళాలంటే, ఏదో ఒక ఉత్సవంలోకి వెళ్ళాలంటే భయపడే స్థితికి వచ్చేసారు. ఇంకా ఇలాంటి కానీ వరుసగా జరుగుతుంటాయి. అయ్యే ఇది తప్పు జరిగిందంటే గత ప్రభుత్వం, పలానా దగ్గర తప్పు జరిగింది గత ప్రభుత్వం, తప్పు గత ప్రభుత్వం తోస్తే మీరెందుకు మన ముఖ్యమంత్రిగా ఉండటం, మీరెందుకు మంత్రులుగా ఉండటం? ఓ పని మళ్ళీ జగన్కి ఇచ్చేయండి, ఇవే తప్పులు మళ్ళీ చేసుకుంటూ వెళ్తాడు. కొన్ని ఆ తప్పులు చేయడానికి మీరు వచ్చారు, గత ప్రభుత్వం చేసిన తప్పులు మీరు సరిదిద్దాలి, దిద్దుతారని ప్రజలు మీకు అధికారం ఇచ్చారు. జగన్ ఆ తప్పులు చేశాడని అనుకున్నట్లయితే అందుకే ఓడించారు, మిమ్మల్ని గెలిపించారు, మీరు ఆయన మీద అందుకే అంటున్నారు. సింపుల్ థింగ్. దీని అందరికి కారణం జగనే. ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాడు జగన్ మీద, భారతీయ సిమెంట్ వాడని చెప్పండి, సరిగ్గా సరిపడద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన్యాల టాక్స్ కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.